నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారనున్నాయి? వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ప్రతిపక్షాలు ఒక్కటవుతాయా, లేదంటే ఎవరికి వారుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుతారా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది? అసలు అధికార పార్టీని గద్దె దించే సత్తా ఎవరికుంది? ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైనట్లు కనిపిస్తోంది. అధికార పార్టీతో పాటు విపక్షాలన్నీ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టాయి. పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఏడాదికో రెండేళ్లకో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అయినా తమపై ప్రజల్లో విశ్వాసం ఉందని వైసీపీ చెబుతోంది. ప్రతిపక్షాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికార పార్టీ ధీమాగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన పార్టీలు ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయ ఢంకా మోగించింది. అదే ఫార్ములాను సీఎం జగన్ ఫాలో అవుతారని తెలుస్తోంది. ఆ దిశగా ముందుకు వెళుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 2023లోనే ఏపీలో ఎన్నికలు జరగడం ఖాయమే. ముందస్తు ప్రచారం నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు సైతం జోరు పెంచాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. టార్గెట్ 100 అంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేన సైతం దూకుడు పెంచింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలే ప్రధాన అస్త్రంగా తీసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లోకి పోతున్నారు. జనవాణితో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటు బీజేపీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే సర్వేలు సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సర్వేలను పూర్తిగా నమ్మలేం, కానీ వాటి ఆధారంగా ఓ అంచనాకైతే రావచ్చు. ఎవరికి అనుకూలమైన సంస్థలు వారికి సర్వే లెక్కలను పాజిటివ్గా ప్రకటిస్తాయన్న నానుడి ఉండనే ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే పాయింట్ పట్టుకుని జాతీయ సర్వే సంస్థలన్నీ తెగ సర్వేలు చేసేస్తున్నాయి. ఏపీలో మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేనకు సీట్లు పెరుగుతాయని వెల్లడిస్తున్నాయి. టీడీపీకి సైతం ఓట్ల శాతం పెరుగుతుందని చెబుతున్నాయి. అధికార పార్టీ వైసీపీకి మాత్రం షాక్ తగలడం ఖాయమంటున్నాయి. జగన్ను దించేందుకు విపక్షాలన్నీ ఏకమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నాయి. ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర పైగా టైం ఉన్నా ఏపీ రాజకీయాల్లో గత నెల చేసిన సర్వేకి ఈ నెల చేసిన సర్వేకి అధికార వైసీపీకి ఎంపీ సీట్లు తగ్గాయి. దీంతో ఏడాదిన్నరలో ఏమైనా జరగొచ్చు, గుర్రం ఎగరావచ్చు అని అర్థమవుతోంది. వ్యతిరేకత అన్నది చాప కింద నీరులా ఉంటుంది. ఉప ఎన్నికల్లో అభివృద్ధి కోసం అధికార పార్టీకి జనం ఓటేస్తారు. కానీ సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి ఎన్ని కోట్లు కుమ్మరించినా సరే తమకు కావలసిన పార్టీకే ఓటేస్తారు. గత ఎన్నికల వేళ పసుపు కుంకుమ పేరిట చంద్రబాబు ప్రతి ఇంటికి 10,000 పంచిపెట్టినా జగన్నే గెలిపించారు. ఈసారి కూడా అదే జరగబోతోందని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతానికి వైసీపీని కొట్టే పార్టీ లేదు. అయితే ఇప్పుడే రాజకీయం మొదలవబోతోంది. చంద్రబాబు యాక్టివ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. వైసీపీపై వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు అని అర్థమవుతోంది. అందుకే కొద్ది రోజుల వ్యవధిలోనే చేసిన సర్వేలో జగన్కు ఎంపీ సీట్లు తగ్గడం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైసీపీ గెలుస్తుందని టైమ్స్ నౌ ఆగస్టు 15 సందర్భంగా సర్వే చేసి నివేదిక విడుదల చేసింది. జగన్ పాలన 40 నెలలైనా వైసీపీపై ప్రజల్లో ఆదరణ తగ్గలేదని తెలిపింది.
టైమ్స్ నౌ ప్రకారం వైసీపీకి దాదాపు 17 సీట్లు, గరిష్టంగా 23 వరకు రావచ్చు అని తెలిపింది. ఇక టీడీపీ 3 నుంచి 8 ఎంపీ సీట్లు గెలవచ్చని తెలిపింది. ఇటీవలే ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీకి 6 సీట్లు వస్తాయని తెలిపింది. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో వైసీపీకి 18 ఎంపీ సీట్లు వస్తాయని అంది. ఈ 3 సర్వేలు చూస్తే కొద్ది రోజుల వ్యవధిలోనే 19 ఎంపీ సీట్ల నుంచి వైసీపీ 17 ఎంపీ సీట్లకు తగ్గిపోయింది. అంటే వైసీపీ బలం తగ్గిపోయినట్టే. వచ్చే ఏడాదిన్నరలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర, చంద్రబాబు ప్రజల్లోకి వెళితే ఏమైనా జరగవచ్చు. చివరి ఏడాదిలో ఏదైనా జరగొచ్చని అర్థమవుతోంది. జగన్ తనకు 175 సీట్లు వస్తాయని అంటున్నారు. కానీ ఈ సర్వేలు చూస్తే 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు మాత్రమే నెగ్గే అవకాశం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల వరకు ఈ సంఖ్య బాగా తగ్గే అవకాశం ఉంటుంది. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఇక ఆశలు వదిలేసుకోవడమే. ఓవరాల్గా చూస్తే వైసీపీ బలం రోజు రోజుకు తగ్గుతోంది. పవన్, చంద్రబాబులు ప్రజల్లోకి వెళ్లి గట్టిగా నిలబడితే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది వీరికి ఓటు బ్యాంకుగా మారుతుంది. ప్రస్తుతానికి జాతీయ సర్వేలన్నీ వైసీపీదే అధికారం అంటున్నా సరే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఈసారి జనసేన, టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చాలామంది పవన్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు ప్రచారం సాగుతోంది. ఇంకొంతమంది జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని ఓపెన్గానే చెబుతున్నారు. జగన్ పాలనలో ధరాఘాతం పెరిగిందని, తమకు డబ్బులిచ్చి అంతా తీసేసుకుంటున్న చందంగా మారిందని వాపోతున్నారు. ఈ వ్యతిరేకతను జనసేన, టీడీపీలు ఏ మేరకు క్యాష్ చేసుకుంటాయన్న దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కొద్ది రోజుల్లోనే వైసీపీ ఎంపీ సీట్లు తగ్గిన దాన్ని బట్టి చూస్తే గట్టిగా పోరాడితే వైసీపీని ఓడించడం పెద్ద అసాధ్యం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలు చెప్పిందే శాసనమా అంటే అవునని చెప్పలేం. గతంలో చాలా సర్వే సంస్థలు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా తీర్పిచ్చారు ప్రజలు. వచ్చే 25 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ బీరాలు పోతున్న జగన్ను గద్దె దించే సత్తా పవన్కు మాత్రమే ఉందా? జగన్ అండ్ కో ఆటలు సేనాని సమరంలోకి దిగనంత వరకేనా? రాజకీయాల్లో 2 సంవత్సరాలు చాలా దీర్ఘకాలం. ఈ రోజుకి జగన్ హవా నడుస్తుండవచ్చు. పథకాలు ఆపేస్తారనే భయంతో జనం కూడా బలవంతంగా జై జగన్ అంటుండొచ్చు. అయితే అదంతా ఎన్నికల నాటికి పూర్తిగా అడ్డం తిరిగినా తిరగొచ్చు. వచ్చే 2 సంవత్సరాల రాజకీయాల్ని ఒకసారి పరిశీలిస్తే ముందుగా బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోందంటే, బీజేపీకి స్వతహాగా ఆంధ్రాలో అధికారం కల్లా. ఎవరో ఒకరి మీద ఆధారపడడము, పొత్తు పెట్టుకోవడమో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆంధ్రాలో బీజేపీకి ఆశలు లేవు. కానీ ఆంధ్ర ఎంపీల అవసరం ఎంతైనా ఉంది. బీహార్లో నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకెళ్లిన తర్వాత రాజ్యసభలో బీజేపీ కూటమికి స్వతహాగా మెజారిటీ లేదు. అటు బిజు జనతాదళ్ మీదనూ, ఇటు వైసీపీ మీదనూ ఆధారపడక తప్పదు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రాలో వ్యూహం ఉంటుంది. కాబట్టి బీజేపీ తొందరపడి పొత్తులపై ఆరాటం చూపించదు. ఎన్నికల ముందే దాని వ్యూహానికి పదును పెడుతుంది. టీడీపీకి ఉన్న ఆదుర్ద బీజేపీకి ఉండదు. ఇక జనసేన ఇప్పటికే ఒకసారి అనుభవం అయ్యింది. స్నేహహస్తం చాచి వెనక్కుపోయిన వైనం నాయకత్వానికి తెలియంది కాదు. అందుకని పొత్తులపై ఆరాటం లేదు. ఈసారి సొంతంగానే ఎదగాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఆ మేరకు కసరత్తు కూడా మొదలుపెట్టారు పవన్. పరిస్థితులు కూడా మెల్లిమెల్లిగా సానుకూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయి నిర్మాణంపై దృష్టి సారించింది జనసేన. కావలసిన అస్త్రశస్త్రాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమై ఉంది. అందుకే దాని బలం, ప్రభావం సర్వేల్లో ప్రతిబింబించడం లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన చేసిన తర్వాతని దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది చెప్పలేం. సొంత బలాన్ని అంచనా వేసుకున్న తర్వాతని పొత్తుల గురించి ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పొత్తుల అంశాన్ని కార్యాచరణలో పెట్టకపోవచ్చు. ప్రస్తుతానికి జనసేన సర్వేల్లో అదృశ్య శక్తిగానే ఉంటుంది. అయితే సర్వేలతో సంబంధం లేకుండా ప్రజాసేవే పరమావధిగా దూసుకుపోతున్న పవన్పై ఇప్పటికే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోంది.
అది ఎన్నికల రోజునే బయటపడే అవకాశం ఉంటుంది. జగన్ పాలన దరిద్రంగా దారుణంగా ఉందనేది ఎక్కువ మందిలో వినిపిస్తున్న ప్రజా అభిప్రాయం. అంటే సరైన ప్రత్యామ్నాయం ఉంటే ప్రజలంతా బయటకొచ్చి వ్యతిరేకంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్పై ప్రజలకి సదభిప్రాయం ఉంది. నిజాయితీపరుడు, సేవాభావం నిండుకున్నవాడు, విలువలతో కూడిన రాజకీయాలు కోరుకుంటున్నవాడు అనే సానుకూల దృక్పథం ఇప్పటికే ఏర్పడింది. కావలసిందల్లా ఈ సెంటిమెంట్ని ఓట్ల రూపంలోకి మార్చుకోగలగడం. అది పూర్తిగా తన నాయకత్వ పటిమ, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలు కోరుకుంటుంది పూర్తికాలం ప్రజల మధ్య ఉండడం. అది జరిగిన రోజు ఆంధ్ర రాజకీయాలు శరవేగంగా మారతాయి. అసలు పవన్ గ్యాప్ లేకుండా ప్రజల మధ్య ఉంటే ఆయన్ను ఆపడం ఎవరితరమూ కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మంచి వాక్కు, వాగ్ధాటి కలిగిన పవన్ స్పీచ్లు జగన్ అండ్ కోకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నాయంటే అతిశయోక్తి లేదు. తమ పాలనపై విరుచుకు పడుతున్న పవన్ను ఎంతమంది మంత్రులతో తిట్టించినా జగన్ కోపం చల్లారడం లేదు. అంతలా జగన్ను బెదరగొడుతున్నారు పవన్. త్వరలో జరగబోయే బస్సు యాత్రతో ఏపీలో మార్పు మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పట్నుంచి మొదలుకొని పూర్తికాలం ఎన్నికల దాకా పవన్ రాష్ట్రంలో పర్యటిస్తే ఈ సర్వేల జోస్యాలు కుదేలవుతాయి. పొత్తుల కోసం మిగతా పార్టీలే వెంటబడతాయి. ఏ నోటితో వెక్కిరిస్తున్నారో వాళ్లే నోళ్లు వెళ్లపెట్టడం ఖాయం. ఇదంతా జరగాలంటే పవన్ కళ్యాణ్ లోక కళ్యాణం కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలి. అది జరిగిన రోజు మార్పు దానంతటదే వెతుక్కుంటూ వస్తుంది. ఈ రోజు జనసేన ఎక్కడుంది అన్నవాళ్లే జనసేన అన్ని చోట్ల ఉందని కొనియాడతారు. ఆ రోజు జగన్ ప్రభావం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి జగన్ ప్రభావం పోవడం, ఉండడం పూర్తిగా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. ఆ మార్పు జరిగి మూడో శక్తి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది జన సైనికుల విశ్వాసం. ఇప్పటికే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరుగుతున్న పవన్ యాత్ర మొదలైతే జగన్ జడుసుకునేలా విరుచుకుపడడం ఖాయం. ముఖ్యమంత్రి కూర్చోబెట్టి మీకు ఇస్తున్నాం కదా, ఏమ్మా మీకు డబ్బులు పడుతున్నాయి, మేట్ నొక్కి డబ్బులు పడుతున్నాయా, డబ్బులు పడుతున్నాయి, ఎవరు డబ్బులు ఇస్తున్నావు? కాదమ్మా, ఒకసారి అడగాలని ఉంటుంది. కాదు బాబు, నువ్వు ఎవరు డబ్బులు ఇస్తున్నావమ్మా? మీరు మాలాగా ట్యాక్సులు కట్టరు, దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదిస్తారు, ఏదైనా అడిగితే చొక్కాలు పట్టుకుంటారు, మీకు కేసులు పెడతారు తప్ప ప్రతి అధికారి ట్యాక్సులు కట్ట, ప్రతి అధికారి జవాబుదారీ ఉండాలి. కానీ రాజకీయ నాయకులకి జవాబుదారీ లేదు. వీళ్ళు ఏది చేసినా చెల్లిపోద్ది. చొక్కా పట్టుకొని అడిగే జవాబుదారీతనం మీరు తీసుకురావాలి. మీరు దిగొచ్చారా? మీకు జవాబుదారీతనం లేదా? నోరేసుకొని పడిపోతే మూసు కూర్చుంటామా మేము? ఏం అడగమా మేము? కోపాలు రావా? వస్తాయి. ఎందుకు రావు? ప్రజలు మౌనంగా ఉన్నారంటే భయం కాదు, అది చూస్తున్నారు. ఇంకెంత రెచ్చిపోతారో చూద్దాం, మేము చూస్తాం. ఎంత రెచ్చిపోతావు, ఇంకేం మాట్లాడుతావు, మాట్లాడు. మీరు ఊహించుకోండి, శ్రీలంక అధ్యక్షుడు ఇంతకాలం కొన్ని సంవత్సరాలు అని చేసింది అందరూ చూస్తూ ఉన్నారు, ఏం మాట్లాడలా. అతను అనుకున్నాడు అందరూ నాకంటే భయపడి ఉంటారు అనుకున్నాడు. అలా భయపడలేదు, చూస్తున్నారు అందరూ అంతే. చివరికి ఏమైందంటే ప్రజలు తెగిస్తే వెళ్ళి ఆయన బెడ్రూమ్లో కూర్చున్నారు. అందరూ వెళ్ళి, ఆయన లేడు ఆయన బెడ్రూమ్లో. అది అంతే జరిగింది. సో ప్రతి వైసీపీ ఎమ్మెల్యే, ముఖ్యంగా బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు యాదులో ఉంచుకోవాల్సింది, మీరు అతీతులు కాదమ్మా, సామాన్యులైన సగటు మనుషులు. మీరు మాలాగే రక్తమాంసాలతో ఉన్నారు. మీరు దాడి చేస్తే, తిరిగి ప్రజలు దాడి చేస్తే ఆ దెబ్బ మీకు కూడా తగులుద్ది. మీరు కేసులు పెడితే భవిష్యత్తులో మీ మీద కూడా కేసులు ఉంటాయి. మీరు మమ్మల్ని వేధిస్తే మిమ్మల్ని కూడా ప్రజలు కౌంటర్గా వేధిస్తారు. అందుకని దయచేసి ప్రతి వైసీపీ, ముఖ్యంగా ఇది బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకి గమనిక, మీరు ఎక్కువ చేస్తే మటుకు ఎవ్వరూ ఎక్కడికి పారిపోయే వాళ్ళం కాదు. అందరూ ఇక్కడుండి లెక్కలు తేల్చుకోవాల్సిన వాళ్ళమే. మర్చిపోకుండా ఎవ్వరు ఎక్కడికి పారిపోం. అరే మీలాంటి గోండాలకే అంత బరి తెగించిన తనం ఉంటే మాలాంటి దేశభక్తులకి ఎంత గుండె ధైర్యం ఉంటుంది నిర్వహించగలరా? చేస్తాం. సో మీరు పద్ధతిగా మాట్లాడండి, పద్ధతులు నేర్చుకోండి, మేము పద్ధతిగా మాట్లాడతాం. అలా కాకుండా
మేము గాంధీ గారి వారసులం కాదమ్మా, సుభాష్ చంద్రబోస్ వారసులు, మర్చిపోకండి. గాంధీ గారి స్ఫూర్తిని గుండెలు నింపుకుంటాం, ఆయన ప్రేమతత్వాన్ని గుండెలు నింపుకుంటాం. కానీ మీరు చావు కొడతా ఉంటే ఇక్కడ కాదు, ఇక్కడ కూడా మేము అట్లానమ్మా. మీరు ఒక్కటి కొడితే 4 తిరిగి కొడతాం, గుర్తుపెట్టుకోండి. జగన్ సర్కార్ను దించేస్తామంటూ చంద్రబాబు, పవన్ ఇప్పటికే పలుమార్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అది కేవలం ప్రకటనలకే పరిమితం చేస్తారా, లేదంటే ఆచరణలో చూపిస్తారా? సంక్షేమ ముసుగులో ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న జగన్ను దించాలంటే ఆ ఇద్దరూ ఓ అండర్స్టాండింగ్కు రాక తప్పదా? పరిశీలకులు చెబుతున్నదేంటి? 175కు 175 సీట్లు గెలుస్తామని జగన్ చెబుతున్నా అదంతా మేకపోతు గాంభీర్యంగా కొట్టిపారేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత చుట్టుముట్టడం, టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేస్తాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక జగన్ అండ్ కో మైండ్ గేమ్కు తెరతీశారని అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్కు 60% వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ, కాంగ్రెస్లు చెరో 30%, టీఆర్ఎస్ వ్యతిరేకత ఓట్లను కొల్లగొట్టినా 10% మార్జిన్తో కేసీఆర్ గెలుపునకు అడ్డు లేకుండా పోతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు జట్టు కట్టే పరిస్థితి లేదు. అది జాతీయ స్థాయిలో దెబ్బకొడుతుంది. అయితే ఏపీలో పరిస్థితి అలా లేదు. అవసరమైతే టీడీపీ, జనసేనలు జట్టు కట్టే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే జగన్కు దెబ్బ పడినట్లే. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి జనానికి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్కు నానాటికి ప్రజాబలం తగ్గుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో సపోర్ట్ చేసిన దళిత, బీసీ వర్గాలు జగన్కు దాదాపు దూరమైపోయాయి. మహాసేన రాజేష్ లాంటి నాయకులు దూరమవడం చూస్తూనే ఉన్నాం. 10,000 కోట్లు ఇస్తామంటూ మోసం చేయడంతో అటు కాపుల్లో సైతం ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా అన్ని వర్గాల్లో ఆదరణ కోల్పోయిన జగన్ను గద్దెదించడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఇప్పటికే ప్రజల్లో బలం పెంచుకున్న జనసేనాని ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదిగితే జగన్కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ టీడీపీని కూడా కలుపుకుని పోతే తిరుగుండదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనసేనకు అటు మహాసేన కూడా జత కలిస్తే డబుల్ ఇంజిన్ తోడైనట్లే. అయితే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎవరో ఒకరు మెట్టు దిగ్గక తప్పదు. ఈసారి త్యాగానికి సిద్ధంగా లేమని పవన్ ఎప్పుడో తేల్చేశారు. బాబు సైతం సీఎంగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. మరి వారిద్దరూ ఓ అండర్స్టాండింగ్కు వస్తారా? చెరో 2.5 ఏళ్లు సీఎం పీఠంతో సర్దుకుంటారా? లేదంటే పూర్తి పదవీకాలం తమకే కావాలని పట్టుబట్టి పొత్తుకు దూరంగా ఉంటారా అన్నది త్వరలోనే తేలుతుంది. జగన్ను దించేస్తాం అంటూ పవన్, చంద్రబాబులు చేస్తున్న ప్రకటనలు నిజమవ్వాలంటే వారిద్దరి మధ్య పొత్తులు కుదిరితేనే సాధ్యమంటున్నారు పరిశీలకులు. ఒంటరిగా బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి జగన్ లాభపడే అవకాశం ఉంది. అప్పుడు పవన్, బాబు చేయగలిగేదేమీ ఉండదు. జగన్ సర్కారును ఉంచడం, దించడం అన్నది పూర్తిగా ఈ ఇద్దరి చేతుల్లోనే ఉంది. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఎంతోమంది కలిశారు, ఎంతోమంది విడిపోయారు. టీడీపీ, జనసేనల పొత్తు ఆ 2 పార్టీల్లోని వారు కోరుకోకపోయినా జగన్ సర్కార్ చేతిలో దెబ్బతిన్న వర్గాలు మాత్రం ఖచ్చితంగా జనసేన, టీడీపీ కలవాలని కోరుకుంటున్నాయి. మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.